మన బూరంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామంలో జరుపు సందర్భ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వారికి మిగతా రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ వీరికి అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి యొక్క చరిత్ర కానీ ఆమె మనం జరుపుకుంటున్న జయంతి కానీ ఆమె మనిషి తీరు కానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇలా లోకల్ బండి ఉంది, మీరు చూస్తున్నారు. ఆ లోకల్ బండి ఎందుకు పట్టింది, ఎందుకు పట్టాల్సి వచ్చింది అనేది కూడా మన ప్రజానీకానికి అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు మల్లు సరోజంలో పోరాటం చేస్తూ ఇక రజాకారుని దేశముఖ పెత్తందారుల్ని ఇనపనూరు రామచంద్రారెడ్డిని లాక్కుంటున్న సందర్భంలో వారి ఆయుధాలు వారి మీద తిరుగుబాటు చేయాలంటే ఆయుధాలు లేక వరిశాలలో రాళ్ళు పెట్టండి, వరిశాలతో తరిమి కొట్టండి, ఈ యొక్క భూస్వాముల యొక్క పెత్తందారుల యొక్క విధానాన్ని తరిమి కొట్టాలంటే మన ఆయుధం రోకల బండ, రాళ్ళు, వరిశాలు, కర్రలు. ఆనాడు మన యొక్క విత్తనం వేయాలనుకున్నప్పుడు గరిసెలతో తవ్వి విత్తనం వేసేవాళ్ళు. అలాంటి గరిసెలు తయారు చేసుకొని బరిసెల్లాగా తయారు చేసుకొని ఆనాడు ఉన్న యొక్క పెత్తందారులని తరిమి కొట్టిన చరిత్ర ఐలమ్మ గారికి ఉంది. అందుకోసం ఆ మామూలు విషయం కాదు. ఒక 5 సంవత్సరాల పాటు చిట్యాల ఐలమ్మ గారికి 2 ఎకరాల భూమితో పాటు తీసుకొని చేస్తున్న భూమిని, ఆ భూమిలో పండిన పంటని, ఆ 2 ఎకరాల భూమిని కూడా లాక్కోవాలా. ఈమెకు వెనకబడ్డ వర్గంలో పుట్టిన కులం సాకల కులం, ఈమెకి భూమి వ్యవసాయం కావాలా, బాంచం ధర నీ కాలు ఒక్కుతారా వాళ్ళు ఇవాళ వ్యవసాయం చేసుకుని బతికే స్థితికి ఎదుగుతా, వీళ్ళ పంటలు వాళ్ళ ఇళ్లలో గుమ్ములలో పోసుకుంటారా. కాబట్టి ఈ యొక్క బానిసత్వంగా మన బట్టలు కనుక ఉతికేవాళ్ళు, మనకి ఎట్టి సేకరి చేసేవాళ్ళు, వీళ్ళకి అని చెప్పేసి ఆనాడు భూస్వాములు పెట్టుబడిదారులు ఆ రకమైన రజాకారుల టైంలో మరి ఆనాడు సామాన్య ప్రజలందరి దగ్గర భూములు లాక్కోవటం, అదే రకంగా మహిళలు అందంగా కనపడితే వాళ్ళని పరాభం చేయటం, వారిని చంపటం, రజాకారులకి ఒప్పజెప్పడం ఆనాడు భూస్వాములు. అలాంటి దారిలో బానిసత్వం ఎన్నాళ్ళు ఎదుగుతాం, ఎదిరించి పోరాడదాం. సత్తే ఒకరోజు, పుడితే ఒకరోజు, పుట్టినవాడు గిట్టక తప్పదు. అన్ని పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటంలోకి వచ్చి ఆనాడు పోరాటం చేశారు. ఆ పోరాటంలో 1946 నుండి 50 సంవత్సరం అంటే 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటం చేసి భూస్వాముల దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. అలాగే 10 లక్షల ఎకరాల భూమి కులము మతం అనేది చూడకుండా పోరాటంలో వచ్చిన వాళ్ళకి వర్గానికి అందరికీ 10 లక్షల ఎకరాల భూమి పంచిపెట్టిన చరిత్ర ఆనాడు చిట్యాల గారికి కూడా దక్కింది. అంటే ఎట్లా వచ్చింది, ఇవాళ బాంట నీ కాలు మొక్కుతా అనే స్థితిలో ఉంటే వచ్చింది. అది తిరుగుబాటు చేశారు, వర్షాలు పట్టారు, రోకల బండ పట్టారు, కారం పైట సంగులలో పెట్టుకున్నారు, కారం పొడితోటి గదివారు, కళ్ళల్లో కొట్టారు, తరిమి కొట్టి వాళ్ళని చేసిన తర్వాతనే ఆ భూమి 10 లక్షల ఎకరాల భూమి పంచారు. కానీ ఈ రోజున మనం పరిపాలిస్తున్న పాలకులు ఇవాళ సామాన్యుడికి సీలింగ్ చట్టంలో ఉన్న భూములు కానీ మరి మాన్యం భూములు కానీ ఇచ్చినవి కూడా మొత్తం కూడా ఆనాడు పోరాటం చేసి తెచ్చుకున్న భూములు లాక్కొని ఇవాళ భూస్వాములు కానీ పెట్టుబడిదారులు కానీ కార్పొరేట్ శక్తులు కానీ లాక్కోవడం అనేది ఇప్పుడున్న పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పాలకుల చేలో మన భూములు పక్కన ఉండాలంటే కాదు, ఇక్కడ ఎవరైతే బానిసలుగా భూములు అయితే పోతున్నాయో, ఎవరికి ఇంత ఉంటున్నాయి అన్ని ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఎదిరించాలంటే మన ఆయుధం పోరాటం తప్ప, మన అచ్చకట్టుగా ఉండేది తప్ప ఐలమ్మ గారు నేర్పిన పాఠం అది మనకి. కానీ అలాంటి ఐలమ్మ